ప్రేక్షకులకు నమస్కారం అండి. నిద్రలేమి చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. నిద్ర కోసం ఒక ఆయన అమెరికా నుంచి చేశారు. సార్, మీరు నిద్ర పట్టే మందు చేస్తే అద్భుతం అండి. ఎంతోమందికి నిద్ర పట్టట్లేదు. ఆ మందులు ఇచ్చే డాక్టర్లు ఒక నెల ముందర 2 నెలల ముందర అపాయింట్మెంట్ తీసుకోవాలి, అంత బిజీగా ఉంటున్నారు. ఈ నిద్రలేమి అనేది పెద్ద సమస్య అయిపోయిందండి. దానికి ఏమన్నా మందు చేయండి సార్ అని అడిగారు ఆయన. నేను అన్నా, ఆయుర్వేదంలో అయితే అనేక రకాలు ఉన్నాయి మూలికలు, కానీ అక్కడ బ్యాన్ చేశారు. ఏది? గసగసాలకి నిద్ర పడుతుంది. ఒక ఇనుప మూకుడు దేని మీద కాలిన తర్వాత దాని మీద గసగసాలు వేసి ఆ పొగ పీలిస్తే నిద్ర పడుతుంది అనేది అనేక గ్రంథాల్లో ఉంది. కొంతమంది ట్రై చేయండి, అలా మరీ ఎక్కువ పీల్చేద్దు, కొద్దిగా వాసన చూసినా కూడా. లేకపోతే గసగసాలని బాగా బ్రౌన్ కలర్లో వేపించి వేడివేడి గసగసాల గుడ్డలో మూట కట్టుకుని ఆ మూట నలిపి వాసన చూస్తూ ఉన్నా కూడా నిద్ర పడదు. ఇలాగా నిద్ర పట్టడానికి చిన్న చిన్నవి వాడుకోండి. నిద్ర పట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతి వేడి, బుర్రలో ఉన్న వేడి, పొట్టలో ఉన్న వేడి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. అపాన్ వాయువు అతిగా పొట్టలో తయారవుతుంది. తయారవడం వల్ల ఏమవుతుందంటే అది అక్కడ ప్లేస్ లేనప్పుడు బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కొన్నాళ్ళు క్రానిక్ అయిపోయాక అదే వాయువులు రక్తంలో కలవడం వల్ల బ్రెయిన్ కూడా వేడెక్కుపోతుంది. మనకి ఇరిటేషను, నిద్రలేమి ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. తల ఎప్పుడు కూల్గా ఉండాలి, పొట్ట కూడా సుఖంగా ఉండాలి. ఈ రెండు ఉంటే నిద్ర చాలా చక్కగా పడుతుంది. ఈ పొట్ట సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం రోజు 4-5 సార్లు తింటాం మానేసి 2 సార్లు తింటా ఉంటే పొట్టలో అనవసరమైన వేస్టేజ్ అనేది లేకపోవడం వల్ల, టైం టు టైం తినటం వల్ల, ఆ టైంకు మాత్రమే ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ అయ్యి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయేదాకా రెండవసారి తినకూడదు అనేది బేసిక్ అండి. అన్నిటికంటే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినకపోతే గ్యాస్ వచ్చేస్తుంది అనుకుంటారు. కాదు, తినొద్దు. పొట్ట ఆరిపోతే గ్యాస్ తగ్గుతుంది. ఎక్కువసార్లు తినటం వల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం అరిగి లోపల మళ్ళీ తినేసి టీలు, కాఫీలు, అనేక రకాల స్నాక్స్, బ్రేక్ఫాస్టు, డిన్నరు, లంచ్ ఇలాగ 4-5 సార్లు తింటున్నాం మనం. ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ఆ అరుగుదల ప్రక్రియ అనేది పర్ఫెక్ట్గా జరగకపోతే పొట్టలో వేడి పెరిగిపోయి, గ్యాసులు పెరిగిపోయి అవి వెళ్ళి శరీరం అంతా పాకి బ్రెయిన్కి కూడా వెళ్ళడం వల్ల కూడా నిద్ర పట్టదు. అందుకు మీకు చక్కగా నిద్ర పట్టాలంటే పొట్ట, బుర్ర 2 చల్లగా ఉండాలి. అంటే నార్మల్గానే నిద్ర పడుతుంది. ఆ 2 చల్లగా ఉండటానికి ఏం చేయాలనేది మీరు మీ శరీర తత్వాన్ని బట్టి కొన్ని ప్రాక్టీస్ చేయండి. చేస్తే నిద్ర రావడానికి అవకాశం. అలాగే ముందర చెప్పిన గసగసాలు లాంటివి కూడా వాడుకోండి. మా దగ్గర స్లీప్ వెల్ అని చాలా చక్కని పౌడరు, అదేవిధంగా డ్రాప్స్ కూడా ఉంటాయి. ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడుకోవడం వల్ల నిద్ర పడుతుంది. అలాగే మా దగ్గర ధాతువృద్ధి లేహ్యం అని ఉందండి. ధాతువృద్ధి లేహ్యం వల్ల ఎన్ని ఉపయోగాలంటే, ఒక విధంగా మీలో మ్యాన్ పవర్ పెరుగుతుంది. స్త్రీలకి, పురుషులకి కూడా నీరసం తగ్గిపోతుంది, నరాలకు పటుత్వం వస్తుంది. అదేవిధంగా మీకు చక్కగా నిద్ర పడుతుంది అనమాట. ఈ నిద్రలేమి అనే వ్యాధి వల్ల మీ జీవన విధానం అస్తవ్యస్తం అయిపోతాం. ఎందుకంటే మీ బాడీ రిజోనేట్ అవ్వాలి, మళ్ళీ శక్తివంతంగా తయారవ్వాలంటే నిద్ర అనేది కంపల్సరీ. చక్కగా నిద్రపోయినప్పుడు, సౌండ్ స్లీప్ ఉన్నప్పుడే మీరు మీ శరీరంలో మళ్ళీ శక్తి రావడం, మీ బ్రెయిన్ బాగా పనిచేయడం, లేచిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే నిద్ర పట్టలేదో మీ శరీరానికి ఆక్సిజన్ సరిపోక, మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోక, రెస్ట్ లేకపోవడం వల్ల మీ బాడీలో రెస్ట్ తీసుకున్నప్పుడు పుట్టవలసిన ఇమ్యూనిటీ సెల్స్ కానీ, మీ శక్తిని పెంచే సెల్స్ కానీ అవి పెద్దగా పుట్టకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. నిద్రలేమి వల్ల ఇరిటేషన్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల మీ జీవన విధానంలో కానీ, వ్యాపారంలో కానీ సరైన డెసిషన్ తీసుకోలేరు. దానివల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఒక వ్యాధి కాదు. మానసికంగా కుసించుకుపోతారు, కొందరు కుంగిపోతారు. ఎంతోమంది నాకు మానసికమైన ప్రాబ్లం వచ్చిందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకు సౌండ్ స్లీప్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. పడుకోగానే నిద్రపోయేవాడు అంటే మహా అదృష్టవంతుడి కింద లెక్క. అందుచేత ఆ నిద్ర అనే దాన్ని కాపాడుకోవాలి అంటే మంచి మంచి మందులు ఉంటాయి, అవి వాడుకోండి, చక్కగా నిద్రపోండి. అలాగే కొంతమంది అతి వేడి వల్ల నిద్ర పట్టదని చెప్పాను కదా, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే రూమ్ టెంపరేచర్లో షవర్ కనుక ఉంటే ఇంట్లో ఆ షవర్ విప్పుకుని
దాని కింద ఒక అరగంట స్నానం చేయండి. సన్నగా పడాలి నీళ్లు తల మీద నుంచి, ఒళ్ళంతా జాగ్రత్త కిందకి వెళ్తే మీ బాత్రూమ్ కనుక పొగతోటి నిండిపోతే మీ శరీరం విపరీతమైన వేడున్నట్లు లెక్క. అందుకు ఆ బాత్రూంలో మిస్ట్ తగ్గే వరకు, ఆ పొగలాంటిది తగ్గే వరకు మీరు ఆ స్నానం చేస్తూ ఉంటే కొన్నాళ్ళ పాటు మీ శరీరంలో అతివేడి తగ్గడం వల్ల చక్కగా నిద్ర పట్టడం కూడా జరుగుతుంది. ఈ వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినొద్దు. అలాగే 2 సార్లు ఆహారం తినటం వల్ల, అంటే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయినాక అప్పుడు రెండోసారి తినాలి. కనీసం 12 నుంచి 16 గంటల గ్యాప్ ఇవ్వండి. ఈ మోడర్న్ సైన్స్లో వాటికి అనేక రకాల పేర్లు పెట్టారు, ఆ విధంగా ఆచరిస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే మన పూర్వీకులు మనకి ఉపవాసం అనేది పెట్టారు. ధనుర్మాసం అని, కార్తీక మాసం అని, ఇలాంటివి అన్నమాట. లేకపోతే శుక్రవారం ఉపవాసం అని, శనివారం ఉపవాసం అని, వెంకటేశ్వర స్వామి అని, సాయిబాబా అని, అనేక రకాలు, మంగళవారం ఆంజనేయ స్వామి అని. ఎప్పుడైతే ఈ ఉపవాసం అనేది మీరు చేశారో, ఉపవాసం అనేది ఒక అద్భుతం అన్నమాట. లంఘనం పరమౌషధం అన్నారు మన పూర్వీకులు, ఆయుర్వేదం వాళ్ళు కానీ, ఋషులు కానీ, యోగులు కానీ, పెద్దలు కానీ. ఇప్పుడు ఏదైనా ఒక కుక్క ఉంది, దానికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ పూర్తికి తగ్గేదాకా అది ఆహారం తీసుకోవద్దు, చక్కగా పడుకుని ఉంటుంది ఎక్కడుంటే అక్కడే. కొన్ని రోజుల తర్వాత దాని దెబ్బ ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది, లేచి బయటకు వచ్చేది. అది నాకుతూ ఉంటుంది ఆ దెబ్బని. నోట్లో ఉన్న సెలైవాలో అనేక అద్భుతమైన బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆహారం తీసుకోలేదో అప్పుడు మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా అద్భుతమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీ శరీరంలో మెకానిజం చేసే బ్యాక్టీరియా ఎక్కువ పొట్టలో ఉంటుందండి. దాన్ని ఏం చేస్తున్నాం, అస్తమానం తినేసి ఈ తిన్న ఆహారాన్ని అరిగించి పని తప్ప రెండో పని లేకుండా దాన్ని ఎప్పుడూ పొట్టలో ఉండేలాగా చేస్తాం. ఎప్పుడైతే మీరు పూర్తిగా అరిగిపోయిన తర్వాత రెండోసారి ఆహారం తిని, ఒకటోసారి రెండోసారి ఆహారానికి, అంటే రెండోసారి మళ్ళీ ఒకటోసారి ఆహారానికి ఒక 12-14 గంటల గ్యాప్ ఇచ్చారో, ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మీ శరీరం అంతా పాకి అనేక అద్భుతాలు చేసి మిమ్మల్ని వ్యాధి నుంచి రక్షించి విపరీతమైన ఇమ్యూనిటీ పెంచి మీకు మీ శరీరాన్ని ఒక కవచంలా కాపాడుతుంది ఆ బ్యాక్టీరియా. అందుకు ఆ బ్యాక్టీరియాని ఏం చేయాలంటే మనం విశ్రాంతి ఇవ్వాలి. పొట్టకి విశ్రాంతి ఇస్తే మీకు మీ శరీరంలో ఆ బ్యాక్టీరియా మిరాకిల్స్ చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది అనమాట. అందుకు ఆ పొట్టకు విశ్రాంతి ఇచ్చి చక్కగా నిద్రపోతే, ఆ బ్యాక్టీరియాకి టైం ఇస్తే మీకు నిద్ర పడుతుంది, అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఓకేనండి, నమస్కారం.